ఈ వీడియో మీ జీవితంలో గొప్ప మార్పును తీసుకొస్తుందని నేను ఆశిస్తున్నాను. వీడియో ఎండ్ వరకు జాగ్రత్తగా వినండి. పెద్ద పెద్ద లక్ష్యాలు మనకు నచ్చిన చిన్న చిన్న అలవాట్లతో ముడిపడి ఉంటాయి. ఆ అలవాట్లలో అత్యంత ప్రమాదకరమైనది కంఫర్ట్ జోన్. నీ జీవిత లక్ష్యాన్ని సాధించాలనే కోరిక, సంకల్పం ఎంత బలంగా ఉన్నా, నీలో ఎంత టాలెంట్ దాగున్నా, నీ ప్రయత్నాన్ని అణిచిపెట్టే నీ శత్రువు నిన్ను ఎదగనివ్వకుండా చేసే, నీకు తెలియకుండానే నిన్ను తప్పుదారిలోకి తీసుకెళ్లే నీ ఆప్తమిత్రుడైన కంఫర్ట్ జోన్ నుండి నీవు వీలైనంత తొందరగా బయటపడకపోతే మాత్రం తప్పకుండా జీవితంలో తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. తర్వాత చేద్దాంలే, తర్వాత చూద్దాంలే, ఇప్పుడు నేను సేఫ్గానే ఉన్నా కదా అనే ఆలోచనలను మీకు ఎరగా వేస్తూ మిమ్మల్ని, మీ ప్రయత్నాన్ని, మీ సంకల్పాన్ని మీకు తెలియకుండానే అణిచివేసే ప్రయత్నం చేస్తుంది. కంఫర్ట్ జోన్ ఎంత ప్రమాదకరమో తెలియజేసే నిజ జీవితంలో నిత్యం సంభవించే ఒక సన్నివేశాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. సాలిడ్ పురుగు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఈసారి సాలిడ్ గూడును ఒక్కసారి గమనించండి. సాలిడ్ పురుగు తన నివాసం కోసం, ఆహారం కోసం, సుఖమైన జీవితం కోసం ఏర్పాటు చేసుకున్న తన గూడు ఆఖరికి తన మరణానికి మొదటి కారణమవుతుంది. ముందే ప్రమాదాన్ని పసిగట్టలేని ఆ పురుగు తాత్కాలిక సుఖం కోసం, ఆనందం కోసం, ఆహారం కోసం సాలిడ్ గూడును ఏర్పాటు చేసుకుంటుంది. ఇలా ఈజీగా వచ్చే ఆహారానికి అలవాటు పడ్డ ఆ సాలిడ్ పురుగు తన జీవితాంతం ఆ వలలోనే ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతుంది. కానీ వయస్సు కాస్త పెరిగే కొద్దీ, శక్తి కాస్త తగ్గే కొద్దీ తాను ఏర్పాటు చేసుకున్న ఆ సాలిడ్ గూడే తన పాలిట యమపాశంగా మారిపోతుంది. తన ఆహారం కోసం తాను సృష్టించుకున్న తన గూడే ఆఖరికి తన మరణానికి దారితీస్తుంది. కంఫర్ట్ జోన్ అనేది మనిషి ఎదుగుదలకు ఎదురయ్యే మొదటి శత్రువు. నిన్ను సుఖమైన జీవితంలోకి లాగి నీ శక్తిని, సామర్థ్యాన్ని, తెలివిని ఉపయోగించకుండా చేసి నిన్ను బ్రతుకున్న జీవజంలా మార్చివేస్తుంది. నువ్వేంటో, నీ టాలెంట్ ఏంటో, నీ ప్యాషన్ ఏంటో, నువ్వు ఏం చేయగలవో, ఏం చేయలేవో అని నిన్ను నువ్వు తెలుసుకోనివ్వకుండా చేస్తుంది. అవకాశాలు కాస్త చేజారాక, శరీరంలో శక్తి కాస్త తగ్గాక, నీ చుట్టూ నిరాశ, నిస్పృహలు చుట్టుముడుతున్నప్పుడు ఈ కంఫర్ట్ జోన్ అనే పిడికిలి నీకు ఊపిరాడనివ్వకుండా చేస్తుంది. ఎప్పుడైతే నీవు ఎలాంటి ప్రమాదంలో చిక్కుకొని ఉన్నావో, నీ చుట్టూ ఏం జరుగుతుందో అన్న ధ్యాస నీకు వచ్చినప్పుడు, ఎప్పుడైతే నీ కంఫర్ట్ జోన్ నుండి నువ్వు బయటపడతావో అప్పుడే నీ జీవితం ముందుకెళ్తుందన్న విషయం ఎప్పుడూ మర్చిపోవద్దు. మండుతున్న అగ్నిగోళం కూడా కొన్ని రోజులు విరామం తీసుకుంటే చెత్త బుట్టలా తయారవుతుంది. వాడని ఇనుము తుప్పు పట్టినట్టు, నిలువ ఉన్న నీరు పాకర పట్టినట్టు, ఎవ్వరూ నడవని దారిలో గడ్డి మొలిచినట్టు, జనాలు లేని భూమి అడవిగా మారినట్టు, ఎవ్వరూ వాడని ధాన్యం ముక్కిపోయినట్టు, ఎక్కువ కాలం నిలువ ఉన్న పాలు విరిగిపోయినట్టు, ఎప్పుడైతే నీ బుద్ధిని, మనసును, జ్ఞానాన్ని, ఆఖరికి శరీరాన్ని ఉపయోగించుకోకుండా కేవలం సమయానికి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా నిన్ను నువ్వు మార్చుకుంటూ ముందుకు వెళ్తే ఎందుకు పనికి రాకుండా పోతావు. నిన్ను నువ్వు గమనించుకునే శక్తి నీకు రానప్పుడు, సమాజాన్ని గమనించే శక్తి నీలో లేనప్పుడు, ప్రమాదాలను ముందు చూపుతో చూసే శక్తి, పసిగట్టే ప్రజ్ఞ నీలో లేనప్పుడు, నీ చుట్టూ ఏం జరుగుతుందో గమనించే శక్తి నీలో లేనప్పుడు, నీవేంటో, నీ బలమేంటో, నీ బలహీనతలేంటో అని తెలుసుకోలేని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, నీ బుద్ధిని నీకు ఉపయోగించుకోవడం రానప్పుడు నీ జీవితంలో ఎలాంటి మార్పు రాదు. 10 మందికి పనిని కల్పించే సత్తా నీలో ఉండి కూడా 10 మంది ముందు చేతులు కట్టుకునే స్థాయికి దిగజారుతావు. అంతేకాకుండా గడిచిన జీవితాన్ని తలుచుకుంటూ మిగిలిన జీవితాంతం బాధపడుతూ ఉంటావు. కంఫర్ట్ జోన్ అనేది నిన్ను యవ్వనంగా ఉన్న వృద్ధుడిలా మార్చివేస్తుంది. నీలో ఉన్న శక్తిని బయటికి రానివ్వకుండా ప్రయత్నం చేస్తుంది. వీలైనంత తొందరగా నీ చుట్టూ ఏం జరుగుతుందో, నీలో ఏం జరుగుతుందో అని గ్రహించి సుఖమైన సంఖ్యల నుండి నిన్ను నువ్వు విడిపించుకునే ప్రయత్నం చెయ్యి. నిద్రిస్తున్న బెడ్ నుండి, గంటల తరబడి చేతిలో ఉన్న సెల్ నుండి, అనవసరమైన అర్థం లేని ఆలోచనల నుండి, నిన్ను బానిసగా మార్చివేసిన చెడు అలవాట్ల నుండి, నీ జీవితాన్ని నీకు తెలియకుండానే అంధకారం అనే ప్రపంచంలోకి తీసుకువెళ్లే స్నేహితుల నుండి, చెడు వ్యసనాల నుండి,
నిన్ను నువ్వు కాపాడుకుంటూ ఆ ప్రపంచం నుండి వీలైనంత తొందరగా బయటపడి నీకు నువ్వే సహాయం చేసుకొని కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చెయ్యి. అప్పుడే నీ జీవితం పాత సంఖ్యలను వదిలేసి కొత్త శక్తులతో ప్రాణం పోసుకుంటుంది. జీవితంలో ఎంతో మంది మాటలు విని ఉంటావు. ఒక్కసారి ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించు. ఒక్కసారి కళ్ళు మూసుకొని నీవు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నిన్ను కదలనివ్వకుండా చేస్తున్న ఆలోచనలు ఏంటి? నీ ఎదుగుదలను అడ్డుకుంటున్న ఆలోచనలు ఏంటి? ఏ వయసు వద్ద మీ జీవితం ఆగిపోయింది? ఏ అలవాట్లకు నీ జీవితం బానిసగా మారిపోయింది? జీవితంలో నీ బలాలేంటి? అందరూ మెచ్చుకున్న సందర్భాలేంటి? నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నావు? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? ఎంత సమయంలో వెళ్ళాలనుకుంటున్నావో? మీ సంకల్పం వెనుక దాగున్న ఆలోచనలు ఏంటి? అవమానాలేంటి? ఇలా ఉంటే నా జీవితం ఎలా ఉంటుంది? ఎలా ముగుస్తుంది? నా తల్లిదండ్రులకు, భార్య పిల్లలకు, నా తోటి వారికి నేనేమైనా ఉపయోగకరంగా ఉన్నానా? లేకుంటే వారికి భారంగా ఉన్నానా? అలా ఉంటే నేను వారికి ఏ విధంగా సహాయం చేయగలను? వారికి ఏ విధంగా ఆదర్శంగా మారగలను? నా జీవితం ఇలాగే ఎందుకు పనికి రాకుండా ముగించాలా? లేదంటే నా ఆఖరి శ్వాస వచ్చేలోపు ఈ ప్రపంచానికి, నా చుట్టూ ఉన్నవారికి నా శక్తిని నేను ఏం చేయగలను? నా టాలెంట్ను, నా ప్యాషన్ను ఎలా చూపించాలి? నన్ను నేను ఈ ప్రపంచానికి ఎలా పరిచయం చేసుకోవాలి అని ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకొని వచ్చిన సమాధానాన్ని నోట్బుక్లో ప్రతిసారి రాసే ప్రయత్నం చెయ్యి. ప్రతిరోజు నిద్ర లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే సమయం వరకు ఒక్కసారైనా నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఈరోజు నేను ఏదైనా ఉపయోగపడే పనిని చేశానా? నన్ను నేను మార్చుకునే ప్రయత్నం చేశానా? నాలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా? నా మనసు మాట వినకుండా, నా శరీరం మాట వినకుండా, నా అలవాట్ల మాట వినకుండా స్వతహాగా నేను ఏమైనా ఆలోచించానా? లేదంటే గడిచిన కాలంలో నేను బ్రతికిన జీవితాన్ని ఇప్పుడు కూడా బ్రతుకుతున్నానా? భవిష్యత్తులో కూడా ఇలాగే బ్రతుకుతానా అని ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించే సాహసం చెయ్యి. నిన్ను చంపేది ఎదురుగ్గా నిలబడ్డ నీ శత్రువు కాదు, కంఫర్ట్ జోన్ అనే ప్రాణ స్నేహితుడు. కంఫర్ట్ జోన్ అనేది శవపేటిక లాంటిది. నిజ జీవితంలో ప్రాణం లేని శవాలను శవపేటికలో ఉంచితే, కంఫర్ట్ జోన్ అనే శవపేటికలో ప్రాణమున్న కలలు ఉండి, సంకల్పం ఉండి, చేవ చచ్చిన రక్తంతో సర్దుకుపోయే గుణంతో ఎప్పుడో చనిపోయిన మరియు బ్రతుకున్న మనుషులను ఉంచుతారు. కంఫర్ట్ జోన్ అనేది మధురమైన జైలు లాంటిది. జీవితంలో పైకి రానివ్వకుండా చేసి అందులో నిన్ను బానిసగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ జైలు నుండి తప్పించుకున్న ప్రతి ఖైదీ కూడా ఈ రోజు వేల మందికి ఆదర్శంగా మారిపోతున్నారు. ఏ ప్రయత్నం చేయని వారు ఆ జైలులోని జీవ సమాధులుగా మారిపోతున్నారు. కంఫర్ట్ జోన్ అనే సీసాలో బందీ అయి ఉన్నంత వరకు నిరంతరం నీలో ఉన్న బలాలు, శక్తులు, రగులుతున్న ఆత్మ, ఏదైనా సాధించే తీరాలన్న కసి, నీ అంతర్వాణి, నిన్ను మేలుకొల్పడానికి చేసే అరుపులు ఇవేమీ నీకు కనిపించవు, వినిపించవు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంట్రెస్టింగ్ విషయం. మరో రోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందు ఉంటా. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు.